ప్రస్తుతం మనతో ప్రముఖ చారిత్రక పరిశోధకులు జైధీర్ తిరుమలరావు గారు ఉన్నారు మనతో. సార్ వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ బాగున్నారా? సార్ బాగున్నాం. సార్ బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ జరుగుతూ ఉంది తెలంగాణలో. అదొక కన్నుల పండుగగా మాత్రం చూడొచ్చు. మరి బతుకమ్మ పండుగ గతంలో ఎట్లుంది, ప్రస్తుతం ఎట్లుంది, అదేవిధంగా మనం ఇంకా పండుగ ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి కొంచెం తెలుసుకోవాలి సార్. చాలా పెద్ద ప్రశ్న సార్. సరైన ప్రశ్న. థ్యాంక్ యూ సార్. బతుకమ్మ పండుగ ఒకనాడు అది మహిళలే ప్రధానంగా ఆడుకునే, పాడుకునే, నిర్వహించే పండుగ. ఆ నిర్వహణలో పురుషుడు ఉండడు. పురుషుడు బయట ఉంటాడు, అవుట్ సైడర్ అంటాం. ఓకే సార్. ఈ పండుగలో మనకి ప్రకృతి ప్రధానంగా సంబంధించి ఉంటుంది. ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి ధాన్యం, కాయగూరలు, పువ్వులు, ఆకులు, నీళ్లు ఇవన్నీ భాగస్వామ్యం వహిస్తాయి. వీటిని బతుకమ్మగా తయారు చేసినటువంటి సంస్కృతి. సార్ కొన్ని చోట్ల పూల పండుగలు ఉన్నాయి, కానీ ఈ పండుగలో 100కు 100% మహిళలే. ఎక్కడ తెలంగాణలో మహిళ ఉన్నప్పటికీ ఒకే విధంగా ఆ పండుగని నిర్వహించుకోవడం చూస్తాం మనం. సార్. ఈ పండుగలో ప్రధాన ఉద్దేశము స్త్రీ సుమంగళిగా ఉన్న స్త్రీలే ఈ పండుగని ఆడతారు, పాడతారు. అంటే ఉత్పత్తి, పునరుత్పత్తి జరగడం అనేది ప్రధానం. తమకు ధాన్యము, పంటలు చేతికి అందినట్లుగానే తమ కడుపు కూడా పండి నలుగురు పిల్లలని, సంతానాన్ని, ఒకప్పుడు సంతానమే ఆస్తి. అంటే ఎక్కువ సంతానం ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది అన్నట్లు. ఎస్, అప్పుడు విలువ, గౌరవము వాళ్ళకే. ఇప్పుడు అందుకనే సంతానోత్పత్తి చేయలేని భర్త చనిపోయిన స్త్రీలు కానీ, మనము గొడ్రాళ్ళనే పదం వాడకూడదు కానీ అర్థం కావడానికి చెప్తున్నాను. అలాంటి వాళ్ళు కానీ కొన్ని పరిస్థితుల వల్ల కనలేని వాళ్ళని తక్కువగా చూస్తారు. ఈ పండుగలోకి రానివ్వకపోవడం అనేది ఒకటి మనకు కొంత బాధ కలిగిస్తుంది. సరే, అది తప్ప అంటే వాళ్లే రారు. ఇది దానికి ఉద్దేశించిన పాట, దానికి ఉద్దేశించిన విధానము, దానికి ఉద్దేశించినటువంటి నృత్యం కూడా. ఓకే. అలాంటి సందర్భంలో ఇక మనం అనుకునేటట్టుగా ఎక్కడో ఒక చోట అంటున్నట్టుగా వీళ్ళు కొన్ని కులాల వాళ్ళు ఇందులో కలవరు అని, కానీ 90% కలుస్తారు. ఏ పండుగకు కూడా ప్రపంచంలో అందరూ కలుసుకోరు. ఇది ముఖ్యంగా తెలంగాణలో వలసలు ఎక్కువగా ఉన్న చోట అందరు స్త్రీలు కలిసి రాకపోవచ్చు, కానీ ఆ పండుగలో, ఆ భావనలలో వాళ్ళు భాగస్వామ్యం వహిస్తారు. దానిని మనసులోనైనా పూజిస్తారు. తమ ఇంటి ముందు నుంచి పోతుంటే చేతులెత్తి. సార్, మీరు అన్నట్లు గతంలో అన్ని మతాల వారు కలిసి ఆడేవారు అని చెప్తా ఉన్నారు. అది గతంలో, కానీ ప్రస్తుతం ఇప్పుడు వేరేలాగుంది. ఇప్పుడు గతంలో వాళ్ళు ఆదివాసీలు ఉండేవారు. ఆదివాసీలు ఆ చెట్టు తగిన పండైనా, పొలమైనా ఏదైనా తెచ్చుకోవాలి, పని చేసుకోవాలి, తినాలి. ఆ పంట కూడా పండే పరిస్థితి కూడా లేదు, కరువు ప్రాంతాలు కాబట్టి అప్పుడు ఇవన్నీ జరిగినాయి. కానీ మరి ఇప్పుడు ఎట్లా ఉంది, మరి అప్పటికి ఇప్పటికి మధ్య తేడాలు కొంచెం వివరించండి. ఆదివాసులు ఈనాటికి కూడా ప్రతి పంట, బొబ్బెర్లు పండిన, రాగులు పండిన, తర్వాత ఏదైనా కాయ ధాన్యాలు పండినా దానికి కొత్తల పండుగ అని చేస్తారు. అంటే అది రైపింగ్, అది పక్వతకు వచ్చి తినడానికి వీలైన సమయంలోనే చేస్తారు. అంతకుముందు ఎవరూ చెయ్యరు, ఎవరు ముట్టుకోరు, తినరు. ఈ పండుగ తర్వాత ప్రకటన చేయబడుతుంది, దీనిని ఇప్పుడు మనము తినొచ్చు. అట్లా మనకు మీరు అన్నట్టు ఆదివాసీలు టెంకల పండుగ చేస్తారు. అంటే మామిడికాయకు టెంక వచ్చాకనే తినాలి, లేకపోతే దాని యొక్క దుష్పరిణామము మనకు నోటి మీద పనిచేస్తుంది, అది పొక్కుతుంది, పెచ్చుతుంది. కాబట్టి ఆ పిల్లలకు అలాంటివి తెలియడాని కోసమని ఆ టెంక
పండిన తర్వాత రూపొందిన తర్వాత ఆ మామిడికాయలను తినవచ్చు అని ఒక పండుగ చేస్తారు. అట్లా అనేక పండుగలు ఉన్నాయి వాళ్ళకు. అందులో మనకి ఈ పండుగ ఇక్కడ వ్యవసాయము అది ఊరిలో మైదాన ప్రాంతంలో అందరూ కలిసి చేస్తారు, అందరూ భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి ఈ పండుగ మహిళలకు ముఖ్యమైనటువంటి పండుగలాగా తయారైంది. వారి వ్యవసాయంలో వారి పాత్ర ప్రధానం, పండుగలో కూడా ప్రధానమే. ఓకే, బతుకమ్మ పండుగలో మాత్రం. అయితే ఈ ఇలాంటి పండుగ మనకు చాలా ప్రాకృతిక అనుబంధంతో ఉండేది. స్త్రీలే ఎందుకు చేసుకునేవాళ్ళు? స్త్రీలు పునరుత్పత్తి, సంతాన ఉత్పత్తి కోసం పూజలు పునస్కారాలు చేయడం, బతుకుని ఇచ్చే పండుగ కాబట్టి తమ గర్భంలో కూడా శిశువు బతికి బట్ట కట్టాలి అనే ఆలోచనతో కూడా ఉంటుంది. కాబట్టి ఈ పండుగ పరమార్థము రకరకాలుగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా బతుకమ్మని మనము ఒక భావనగా తీసుకోవచ్చు, ఒక దేవతగాను కూడా భావించవచ్చు. అయితే దీనికి నిర్దిష్టమైనటువంటి స్వరూపాలు, స్వభావాలు ఎక్కడ ప్రస్ఫుటం కావు. కానీ ఆదిమ భావన మహిళా భావనతో పెనవేసుకొని వాళ్ళ ఆలోచనలను నియంత్రించి వాళ్ళ ఒక విధానాన్ని వాళ్ళే ఏర్పరచుకున్నారు. ఇక్కడ ఈ పండగ రూపకల్పనలో పురుషుడి భావన కన్నా మహిళల భావనే ప్రతి అడుగునా కనిపిస్తుంది. మరి బతుకమ్మ పండగకి ముందు ఆడపిల్లలు కూడా ఆడాలి, ఆడపిల్లలు కూడా అలంకరించాలి, ఆడపిల్లలు కూడా కొత్త బట్టలు వేసుకోవాలి. కాబట్టి పిల్లలకు అంటే సమర్థాడని పిల్లలు ఆడేది బొడ్డెమ్మ. బొడ్డి అంటే పిల్ల, పాప. ఆ పాపగా ఉన్న పిల్లలు అందరు కలిసి ఆడుకునేది బొడ్డెమ్మ. బొడ్డెమ్మ తర్వాతే బతుకమ్మ వస్తుంది. అంటే ఆ పిల్ల పెద్ద మనిషి అయి, అంటే పుష్పవతి అంటాం. ఈ పుష్పవతి పదానికి మళ్ళీ మనం తర్వాత చూద్దాం. అలా అయిన తర్వాత బతుకమ్మ ఆడతారు. పుష్పవతి అయిన వాళ్లే బతుకమ్మ ఆడాలి. అయితే ఇప్పుడు ఈ బొడ్డెమ్మను ఆడడం తగ్గిపోయింది. అనేక కారణాలు, పిల్లలకు స్కూళ్ళు ఉండడము, ఇతరేతరంగా వాళ్ళని బిజీగా మనం పెట్టడము వల్ల బొడ్డెమ్మ ఆట తగ్గింది. కానీ నిజానికి బొడ్డెమ్మ ఆట తప్పనిసరి అనేది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అది తగ్గిపోయింది. వాళ్ళకి ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి, వాళ్ళకి ప్రత్యేకమైన అలంకారాలు ఉన్నాయి. ఈ బొడ్డెమ్మను తయారు చేయడానికి వడ్రంగి ఒక పీటను తయారు చేస్తాడు. ఆ పీటకు నలుదిక్కుల దీపాలు ఉంటాయి. అందులో చమురు తెచ్చి పోసి దానిని పువ్వులతో అలంకరించి దానిని మధ్యలో పెట్టి ఈ బాలికలు ఆట ఆడేవాళ్ళు. కొన్ని చోట్ల వడ్రంగి లేనప్పుడు కుమ్మరి ఆయన వీళ్ళ కోసమని తప్పనిసరిగా ఒక గద్దెని ఏర్పాటు చేసేవాడు. ఆ గద్దెకు పూల అలంకరణ చేసేవాళ్ళు, దానికి దీపాలు పెట్టేవాళ్ళు. అట్లా రకరకాలైనటువంటి అలంకారాలు, అందాలు, దాని చుట్టూ ఆనందాలు పెనవేసుకునేవి. ఒక వాడకట్టున ఉన్న ఆ ఊరి చుట్టూ ఉన్న పిల్లలందరూ ఒక చోట గుమికూడి వాళ్ళు కేరింతలు వేసి ఆడుకుంటుంటే మనకు కనుల పండుగగా ఉండేది, మనసు నిండుగా ఉండేది. అట్లాగే బతుకమ్మ కూడా. బతుకమ్మ ఎప్పుడు ఈ 9 రోజులు ఆడినప్పటికీ కూడా ఈ 9 రోజుల్లో వాడకట్టు బతుకమ్మే. ఇంటిలో చేస్తారు, పేరుస్తారు, కానీ ఆడేది వాడకట్టున. ఆ వాడకట్టులో ఎంతమంది ఎన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అక్కడికి తీసుకువచ్చి దానిని మధ్యలో పెట్టి ఆ బతుకమ్మల చుట్టూ అందరూ కలిసి ఆడేవాళ్ళు. ఇక్కడ కులాలు అనేవి లేవు. ఆ తర్వాత ఇప్పుడు అంతా కులమతాల భేదాలతో కొట్టుకు చచ్చే కాలం ఏర్పడింది. ఇప్పుడు అలా కనిపించవచ్చు కొన్ని చోట్ల. అవి ఉన్నత కులాలే చేస్తారు, కానీ బహుజన కులాలు ఈ తేడాని పాటించరు. ఇప్పుడు బ్రాహ్మణులు, దొరలు, దొరసానులు వాళ్ళ బ్రాహ్మణులు అయితే వాళ్లకు వ్యవసాయంతో సంబంధం లేదు. వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి ధాన్యంతో వాళ్ళకి సంబంధం. వాళ్ళు పూజలు పునస్కారాలు చేసి వాళ్ళు పౌరోహిత్యం చేసి వాళ్ళు బతుకుతారు. వ్యవసాయంలో
ఎక్కడో ఒక చోట కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, కానీ అది జనరలైజ్ చేయలేం. వాళ్ళ స్త్రీలు కూడా ఈ బతుకమ్మలు పోతుంటే నమస్కరిస్తారు, మా ఇంటి ముందు నిలబెట్టి పొండి అని అడుగుతారు. అయితే తెలంగాణ సమాజంలో స్త్రీల మీద అనేక అత్యాచారాలు జరిగినాయి, యుద్ధాలు జరిగినాయి, ఆ తర్వాత వాళ్ళ మీద ఈ హింసాత్మక చర్యలు జరిగాయి. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఏ కుటుంబాలైతే ఆ దొరలని వ్యతిరేకించాయో ఆ స్త్రీలను పిలిచి బరిబాత బతుకమ్మలు ఆడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ పాటల్లోనే వాళ్ళని ఈసడిస్తూ ఈనాటికి కూడా పాడుకోవడం అనే సంప్రదాయం కూడా ఉంది. అదే స్త్రీల వాళ్ళ ప్రొటెస్ట్. స్త్రీని తక్కువ అంచనా వేస్తాం, అబలగా భావిస్తాం, కానీ సబల కాదు, ఆమె వీరనారి. అందుకనే తెలంగాణ పోరాటంలో ఎంతోమంది మరణించారు, ఎంతోమంది త్యాగాలు చేశారు, ఎంతోమంది వీరులని దాచిపెట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడారు. ఈ వీరుల మీద రాశారు. ఈ దొరలు, వ్యతిరేకించేటువంటి దొరలు, తమని ముప్పు తిప్పలు పెట్టినటువంటి వాళ్ళని పాటలతో 3 చెరువుల నీళ్లు తాగిచ్చారు మహిళలే. అంటే అలాంటి చరిత్ర కూడా ఉంది. ప్రకృతితో సంఘర్షిస్తూ సమాజంలో పెత్తనాలని ప్రతిఘటిస్తూ వాళ్ళు ఈ పండుగను జరుపుకున్నటువంటి అద్భుతమైనటువంటి సంస్కృతి ఉంది, వారసత్వం ఉంది, చరిత్ర కూడా ఉంది. సార్ మీరు అన్నట్లు ఇప్పుడు చరిత్ర ఉందన్నారు కదా, చరిత్ర ఆనవాళ్ళు, ఆధారాలు ఈ బతుకమ్మ పండుగ సంబంధించి ఉందా? అంటే వేల చరిత్ర చెప్పుకుంటే కాదు, దానికి రుజువు చూపి అన్నట్లు కూడా ఉందన్నమాట సమాజంలో ఒక ప్రశ్న. దాని గురించి ఇవి సహజమైన పండుగలు, పుట్టు పండుగలు అంటాం మనం. పుట్టు పండుగలకి చరిత్ర ఉండదు. పెట్టు పండుగలకు కూడా చరిత్ర ఏముంటుంది? నరకాసుర వధ చేస్తే దీపావళి. ఆ నరకాసురుడు ఎప్పటివాడు పౌరాణిక పురుషులు. పౌరాణిక పురుషులకి ఈ ఫలానా కాలం అని ఎక్కడ చెప్పం, ఎక్కడ ఉండదు. అది దేశవ్యాప్తం అవుతున్నా కొద్దీ ప్రచారం పొందుతుంది తప్ప దాని చరిత్ర ఆధారాలతో ఎక్కడ చెప్పలేము కూడా. ఆ భావన, పండగ భావన ప్రధానమే తప్ప పండగ చరిత్ర ఎప్పుడూ ప్రధానం కాదు. ఇప్పుడు కొత్త పండుగలు వచ్చాయి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జనవరి అది 1st నాడు, 31 డిసెంబర్. అట్లా ఇప్పుడు కొన్ని సంక్రాంతి ఉంటుంది 13, 14 జనవరి 13, 14 తేదీల్లో వస్తుంది. అట్లా ఉగాది తెలియదు, అట్లా శ్రీరామనవమి, ఇట్లా ఇప్పుడు 2-3 రకాల పండుగలు వస్తున్నాయి కదా. వైష్ణవం ఒక తేదీ చెప్తుంది, శైవ సంప్రదాయం మరొక తీరు చెప్తుంది. 2 సార్లు వస్తున్నాయి పండుగలు. ఇప్పుడు ఈ ఏడాది వచ్చిన పండుగ కూడా 11 రోజుల తర్వాత వచ్చిన పండుగ. అట్లా ప్రకృతి నుంచి వచ్చిన పండుగలకి మనము నిర్దిష్టంగా ఇది అని చెప్పలేము, కానీ కొన్ని ఆధారాలు ఉంటాయి. అది ప్రకృతి చరిత్ర ఎప్పుడు కొన్ని ఆధారాలని, అస్పష్ట ఆధారాలని అంటాము, కానీ ఇవి స్పష్టమే. ఎట్లా అంటే అది వీరశైవ వాంగ్మయంలో పాల్కురికి సోమనాథుడి లాంటి వాళ్ళు వర్తులాకార నృత్యాలు ఇక్కడ చాలా చేస్తారు అని. అది ఆదివాసుల కంటే ఈయన ఉన్న వరంగల్ పట్టణం చుట్టుపక్కల మన అది ఉండేవాడు పాలకుర్తిలో. పాలకురికి పాలకూరికి ఊరు ఉంది, బొమ్మరకు పక్కనే. పోతనా మత్యుడి ఇంటికి, అది ఊరికి 5-10 కిలోమీటర్ల మధ్యలో పాలకుర్తి ఉంటుంది. పాలకుర్తి సోమనాథుడు ఆయన మొత్తం దేశవ్యాప్తం. ఆనాడు ఆయన సాహిత్యం అద్భుతమైన సాహిత్యం. అందులో చెప్పాడు ఈ వర్తులాకార నృత్యం అంటే బతుకమ్మ నృత్యమే. అది ఆదివాసులు కూడా ఆ నృత్యం ఇప్పటికీ వేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ప్రకృతితో సంబంధం. గుండ్రంగానే ఎందుకుంటారు, మధ్యలోనే ఈ పువ్వులను ఎందుకు పెడతారు? ఈ మధ్యలో పెట్టినటువంటి ఈ పువ్వుల బతుకమ్మలు కేసరాలు, ఈ చుట్టూ ఉన్నటువంటివి రేకులు. మనుషులు వాళ్ళు ఇట్లా కొట్టి ముందుకు పోతారు, ఇట్లా వచ్చి వెనక్కి వస్తారు. అంటే ఇట్లా ఉన్నప్పుడు దగ్గరికి వస్తారు. ఆ తర్వాత దీన్ని వెనకకు పోయినప్పుడు ఇట్లా అయిపోతుంది, పువ్వులాగా మారుతుంది. అంటే పువ్వు మొగ్గ నుంచి పువ్వు నుంచి కాయ. మళ్ళీ వ్యవసాయం, పంట, ధాన్యము, ఆకు, కూరగాయలు
ఇవన్నిటికీ ముఖ్యమైనటువంటి ఒక సింబల్ మహిళ. ఆ సింబల్ని తీసుకుంది. అక్కడ కూడా స్త్రీలే ఆడతారు. ఆదివాసుల అన్ని సమాజాలలో రేలా 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 అయినా దింస అయినా ఇలాంటి నృత్యాలు అన్నీ కూడా. ఇంకొకటి ఏమైంది, నల్లగొండ జిల్లాలో ఇప్పటికీ కూడా చుట్టకాముడు ఆడతారు. బతుకమ్మ అనేది ఒక పర్టికులర్ పండగ రోజే చేస్తాం మనం. అవును. కానీ ఈ చుట్టకాముడు అంటే చుట్టూ కాముడు అంటే ఈ చుట్టూ స్త్రీలు చుట్టుగా ఉండి ఆడతారు కదా. ఆ చుట్టకాముడు పౌర్ణమి రోజున మహిళలందరూ కలిసి ఆడతారు. ఈ ఆటల్లో మళ్ళీ దొరలకు వ్యతిరేకంగా ఆనాటి సంఘటనలను, స్త్రీల మీద జరిగిన అత్యాచారాలను, వాళ్ళు చేసినటువంటి వారిని వాళ్ళకు వ్యతిరేకంగా ఈ పాటలు అక్కడ పాడుకోవడం కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఒక సంప్రదాయబద్ధమైనటువంటి బతుకమ్మ ఆ తదనంతరము ఎట్లా సామాజికమైంది, ఇది ఒక చరిత్ర. దీనికి చరిత్ర ఉంది. దాదాపు 60 ఏళ్ల చరిత్ర చుట్టకాముడు పాటలకి ఉంది. కాబట్టి ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు. బతుకమ్మ అనే పేరే ఒక భావన. బతకాలి. ఏది బతకాలి? ప్రకృతి బతకాలి. తన శిశువు గర్భంలో ఉన్న శిశువు బతకాలి. తన సంతు బిడ్డలు, కొడుకులు ఎవరైనా వాళ్ళు బతకాలి. ఆనాడు చావు రేటు ఎక్కువ కదా, అనారోగ్యాలు వీటి వల్ల తొందరగా మరణాలు సంభవించేవి. అలా జరగకుండా ఉండాలి అని ఆశించడం అనేది ఆ మాట, ఆ పదము భౌతికంగా వాళ్లకు ఆనందాన్ని ఇస్తుంది. అది బతకడానికి కావలసింది నీరు. మళ్ళీ ఆ నీటిలోనే ఈ ప్రకృతిలో నుంచి ఉద్భవించిన సమస్త సరంజామా మళ్ళీ ఆ నీటిలో పెట్టి ప్రకృతికే ఇస్తారు. నీరు లేకుండా పంట లేదు, ఫలం లేదు. కాబట్టి అదే నీటికి దానిని సమర్పిస్తారు. ఆ సమర్పణల్లో ఆ నీటిని శుద్ధి చేయడం కూడా ఉంటుంది. శుద్ధి చేయడానికి ఈ బతుకమ్మ పండుగలో ఉపయోగించే తంగేడు పువ్వు ఉపయోగపడుతుంది. ఇనుమును శుభ్రపరిచేది బతుకమ్మలోని ఈ తంగేడు పువ్వే. ఆ తంగేడుని ఉపయోగించి చేసిన ఆనాడు క్రీస్తుకు పూర్వం 5-6 శతాబ్దాల కింద లభించినటువంటి ఖడ్గాలు మొత్తం ప్రపంచంలో ఉన్న ఖడ్గాల కంటే తెలంగాణలో తయారైనటువంటి ఖడ్గాలకు, ఉక్కుకు, ఆ పోత ఇనుముకు అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇక్కడ ప్రతి చోట ప్రతి గుట్ట మీద ఈ ఇనుప ముడి సరుకుని మనకు ఖనిజాలు కనిపిస్తాయి. ఇనుప ఖనిజము అక్కడ తప్పనిసరిగా వాటిని ఇనుముని శుభ్రం చేసేటువంటి పరిస్థితులు, దానికి కావలసినటువంటి రాళ్ళు, రప్పలు, సీసంతో తయారు చేసినటువంటి పాత్రలు మనకి ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. మళ్ళీ అక్కడ ఇనుప పరిశ్రమ తయారు చేయడానికి వాళ్ళు ముందు ఒక పూజ చేస్తారు. ఆ దేవత పేరు మహమ్మాయి. అది ఆ పూజ కూడా ఉంది. ఆ దేవతలకు సంబంధించినటువంటి తెలంగాణలో 2 పెద్ద గుళ్ళు కూడా ఉన్నాయి. పెద్దపల్లి పక్కన ఒకటి, మరొక చోట ఒకటి. అంటే దేవత, స్త్రీ దేవత. అన్నిటికీ అన్ని జబ్బులను పడగొట్టేది గ్రామ దేవతలే కదా. అవును. ఎల్లమ్మ, ముత్యాలమ్మ అట్లాంటి దేవతలు బోలెడు మంది ఉన్నారు. మనకి ఈ క్రమంలో నుంచి మళ్ళీ మనకు ఈ బతుకమ్మ అనే ఒక దేవత, ఆమెను పూజించడము, ఆమెకు అర్పించడము, కొత్త ఫలం ఏదైతే వచ్చిందో, కొత్త ధాన్యం ఏదొచ్చిందో 9 రోజులు మనకి భారతీయ సంస్కృతిలో 9 రోజుల పండగ చాలా తక్కువ ఉంటాయి. కానీ అందులో ఇది శ్రేష్టమైనది. 9 రోజులు 9 రకాల ప్రసాదాలు తయారు చేస్తారు. అవును. ఈ వీటిని కుల మత లింగ భేదం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ఈ ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. అందరు కలిసి భుజిస్తారు. అది ఈ మహిళల పండుగ. మగవాళ్ళు చూసి నేర్చుకోవలసింది. పంటలో ధాన్యం ఇంటికి వచ్చే పండుగ అంటే అది
సంక్రాంతి అని చెప్పి చెప్తా ఉన్నారు. అది సంక్రాంతిగా పండుగ. భౌగోళికంగా మరి ఆంధ్ర మీరు ప్రాంతంలో దానికి అంతే మహత్తు ఉన్నది. ఉమ్, ఇక్కడ ఈ తొలి పంటలు, ఉహుం, ఈ తొలి పంటల సందర్భంలో పండగ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఇప్పుడంతా బాధాకరమైన దృశ్యాలే కనిపిస్తాయి. ఒక మాట చెప్పాలి, ఏ ఎకనామిక్స్ డబ్బులు వసూళ్లు చేయడం అనేది ఈ పండుగలో ఎక్కడా ఉండదు. మైకులు పెట్టడం ఎక్కడా లేకుండింది. పరిశుభ్రంగా ప్రకృతిని అభిమానిస్తూ ఆరాధించే పండగ ఇది. ఏరే దైవాల కంటే ప్రకృతి ఆరాధనే ఒక పెద్ద దైవంగా వాళ్ళు భావించడం జరుగుతుంది. దాని వెనక ఆదిమ భావన, ప్రకృతి భావన వాళ్ళని డ్రైవ్ చేస్తుంది. దాని నుంచి ఇప్పుడు దూరం జరుగుతున్నది, మెల్లిమెల్లిగా దూరం జరుగుతుంది. కాలక్రమంగా మనిషి చేసిన తప్పుల వల్ల దూరం జరుగుతుంది. ఎట్లా అంటే, ఇవాళ ఒక ఊరుంటే ఊరిలో కామన్ స్పేస్ లేదు, ఆడుకోవడానికి లేదు, లేదు, ఆడుకోవడానికి లేదు, పాడుకోవడానికి లేదు. ఆ తర్వాత ఆ పువ్వులకి అది ఒక ఊరి గ్రామకంఠం అనేవాళ్ళు. ఆ గ్రామకంఠంలో పశువులు మేసేటివి, చెట్లు ఉండేది, పుట్టలు ఉండేది, అక్కడ ఈ పువ్వులు ఉండేది, తంగేడు పువ్వులు ఉండేది, అన్నీ ఉండేటి. దానిని కూడా అవి లేకుండా చేయడం అనేది ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆక్రమణలో భూమి పోయిన సందర్భంగా గ్రామాలలో కూడా తంగేడు లేదు, గునుగు లేదు, ఇంటి ముందు వేసుకునే అటువంటి పాదులు లేవు. అంతకుముందు ఒక ఇంటికి ముందు విశాలమైన స్థలము, వెనక పెరడు. ఈ రెండు ఇంటి వల్ల ముందుండే పువ్వులు కొన్ని, వెనక ఉండే చెట్లు, మొక్కలు, పూల మొక్కలు, తీగలు, లతలు ఇవన్నీ ఉండేవి. ఆ ప్రతి పువ్వు గౌరవమైనది, ప్రతి పువ్వు దైవార్పణకి అది సమర్పించేదే. కాబట్టి అవి దాని నుంచి మళ్ళీ మనకు, నువ్వు పువ్వు తీస్తే కాయపోతుందని కాదు, పువ్వు తీయడం అనేది దైవానికి ఇస్తే ఆ భావన మరి 10 పూలు పూస్తాయి, 10 పూలు పూస్తాయి. ఆ భావన ఉన్నది. అది సమృద్ధితలో నుంచి వచ్చిన భావన. ఈ సమృద్ధత అనేది ఇప్పుడు కోల్పోయాం మనం, ఆ భావన కూడా కోల్పోయాము. ఇవాళ మనము సులభంగా దొరికే గునుగు పూలు కూడా మనకు, కట్ల పూలు కూడా, అన్ని రకాల పూలు దొరకడం లేదు. గుమ్మడి పువ్వు ప్రాశస్త్యం ఉంది. ఆ బతుకమ్మకు పైన, కింద గుమ్మడి ఆకు, పైన గుమ్మడి పువ్వు, అది శ్రేష్టమైన బతుకమ్మ. ఆ కేసరాలు అదంతా బంగారు బతుకమ్మ, బంగారు వర్ణము. గుమ్మడి నుంచి, తంగేడు నుంచి మనకు ఆ పసుపు ధనం కనిపిస్తుంది. ఆ పసుపు ధనం, అది గుమ్మడి పువ్వు ఇప్పుడు దొరకడం లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాము, పసుపు ముద్దని చేసి దానిని గౌరమ్మగా భావించి పెడుతున్నాము. ఇవాళ గౌరమ్మ బొమ్మలు వచ్చాయి. అక్కడ అప్పుడు ఆ దీపం ఉండేది. సార్, ఇప్పుడు పల్లెల్లో జరుగుతున్న పండుగలకి, అదేవిధంగా పట్టణాల్లో జరుగుతున్న పండుగలకి చాలా తేడాలు ఉన్నాయి. మరి వాటి గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇంతకుముందు అనుకున్నట్టుగా అక్కడ ప్రకృతిలో నుంచి పండుగ జరిగింది, ఇక్కడ వికృతిలో నుంచి పండుగ జరుగుతుంది. బతుకమ్మ సైజు పెరిగింది. ఎట్లా పెరిగిందంటే, రంగు కాగితాల వల్ల. పట్టణాలలో లభించే పరాయీకరించిన పువ్వులు అంటే గులాబీ పూలు, మల్లెలు, తర్వాత వచ్చి ఈ లిల్లీ పూలు, ఇలాంటివి పెట్టకూడదు. అది పుట్టు పండుగలు, ప్రకృతి పండుగల్లో అవి మనవి కావు, బయట నుంచి వచ్చిన పువ్వులు. వాటికి ఇందులో స్థానం ఉండదు. అయితే ఎక్కడా ఏమీ లేక ఆ పువ్వులని కూడా ఇప్పుడు పెట్టవలసి వస్తున్నది. అవి దొరకని చోట చివరికి వచ్చేసి ఈ రంగు కాగితాలతో పువ్వుల్లాగా చేసి దానిని పూజించడం జరుగుతున్నది. అక్కడే దెబ్బతింటుంది. స్త్రీల మనోభావాలు అక్కడ దెబ్బతింటాయి, దానిని ఆమోదించదు.
దానికి చేసేటువంటి పూజలో కూడా అన్ని కృత్రిమమైనటువంటి వస్తువులను పెట్టడం జరుగుతున్నది. ఎట్లా అంటే ఇప్పుడు బతుకమ్మ ఊరిలో బతుకమ్మ కాకుండా కూడలిలో బతుకమ్మ అయింది. చౌరస్తాల్లో, బ్రిడ్జి పక్కన, సెక్రటేరియట్ పక్కన, ప్రభుత్వ కార్యాలయాల ముందు ప్లాస్టిక్ బతుకమ్మలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ఈ కాలుష్యం అంతా, ఈ ప్లాస్టిక్ అంతా ఎక్కడ పోతుంది? మళ్ళీ నీళ్లలోనో కలుస్తుంది. మళ్ళీ ఆ రంగులు, ఆ ప్లాస్టిక్ ఆ నీటిని అపరిశుభ్రం చేస్తాయి. అది ఒక మురికి గుంటగా మారుతుంది. ఇప్పుడు మనకు పవిత్రంగా ఉండే అటువంటి వాటర్ బాడీస్ అపవిత్రమైనటువంటి కుంటలుగా ఇట్లా మారాయి. ఒకనాడు రాజులు, నిజాము ప్రభువులు ఈ బతుకమ్మ ఆడడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఊరి చెరువుని కానీ జలాశయాన్ని కానీ అనుమతించేవాళ్ళు. ఇప్పుడు బతుకమ్మ కుంట హైదరాబాద్లో ఉంది, దాన్ని ఆక్రమించాము, రియల్ ఎస్టేట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ మిగిలిన కొద్దిపాటి స్థలాన్ని ఈ మధ్య మళ్ళీ స్త్రీలకి హక్కుభుక్తంగా ఇచ్చాము. కొన్ని దశాబ్దాల పాటు జరిగినటువంటి అన్యాయానికి ఒక చిన్నపాటి న్యాయం జరిగింది. కానీ ఇవాళ ఆడుకోవడానికి చాలా చోట్ల కాలనీళ్ళల్లో, నీళ్ళు ఎక్కడుంటాయి? కాలనీల్లో వాటర్ ట్యాంక్ పైన ఉంటుంది. వాటర్ ట్యాంక్ పైకి ఆడరు కదా, మరి ఏం చేయాలి? ఆ కిందనే పెట్టుకోవడం. ఇప్పుడు మా డీడీ కాలనీలో వాటర్ ట్యాంక్ ఉంది, అక్కడికి పోయి స్త్రీలు ఆడతారు. ఎందుకంటే అక్కడ నీరు ఉంది, వాళ్ళ ఆకర్షణ ఆ నీటికి, పువ్వుకి, ప్రకృతికి, స్త్రీకి దగ్గరి భావన ఉంది కాబట్టి అక్కడికి పోతారు. లేదు, ఇండ్లల్లోనే ప్లాస్టిక్ బకెట్లో నీళ్లు పోసి, టబ్బులలో నీళ్లు పోసి దాంట్లో వేస్తారు. ఆ టబ్బులో ఎంత పడుతుంది, బకెట్లో ఎంత పడుతుంది? పెద్ద బతుకమ్మ చేసిన మరొక చిన్న బతుకమ్మ. వెనకట ఉండే తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ కాన్సెప్ట్లో కాదు. ఒక చిన్న దాన్ని బకెట్లో పట్టే అంత బతుకమ్మని తీసుకొచ్చి అందులో వేసి దాని చుట్టూ పాడుకునే పరిస్థితి వచ్చింది. ఇకపోతే ఈ నగరంలోనే, ముఖ్యంగా రాజధానిలోనే పండగ జరిపితే అది గొప్ప అన్నట్టుగా ప్రభుత్వాలు ఈ కేంద్రీకృతం చేస్తున్నాయి. ఈ కేంద్రీకృత లక్ష్యం వల్ల పండగ ప్రతి చోట జరిగే దగ్గర మా దగ్గర చిన్నగా జరుగుతుంది, హైదరాబాద్లో పెద్దగా జరుగుతుంది, జిల్లా కేంద్రాల్లో పెద్దగా జరుగుతుంది, మా ఊరిలో చిన్నగా జరుగుతుంది అనే హెచ్చుతగ్గుల భావన వచ్చింది. ఒకనాడు హెచ్చుతగ్గుల భావన లేదు. ఎందుకంటే పండగ పరమార్థాన్ని, పండగ యొక్క ఆశయాన్ని, పండగ చెయ్యడంలో ఉండేటువంటి ఒక పవిత్రతని వాళ్ళు కాపాడుకున్నారు మహిళలు. ఇవాళ పురుషుడు, ప్రభుత్వం అంటే పురుష ప్రధానమైందే. ఈ పురుష ప్రధానమైనటువంటి ఆలోచనలు వచ్చేసి దీనిని కాలుష్యమయం చేశాయి. శబ్దాలు అంటే రికార్డు చేసి డీజేలు పెట్టి ఆటలు ఆడించడం, ఇది ఎంత పెద్ద తప్పు. స్త్రీకి పాట రాకుండా చేస్తున్నారు, స్త్రీని పాడకుండా చేస్తున్నారు. కొత్త అవసరాలకి, కొత్త సమాజాలకి, కొత్త ప్రాకృతిక నియమాలకి అనుగుణంగా కొత్త పాటలు రావలసిన చోట సినిమా శైలిలో పాటలు రావడము మనము నిషేధించాలి. దీనికోసం మహిళలే ఉద్యమాన్ని చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రకృతిని బతికించుకునేటువంటి ఒక ఆలోచన కూడా మహిళ చేయవలసినటువంటి అవసరాన్ని మనకు ఈ బతుకమ్మ సూచిస్తున్నది. ఆ రకమైనటువంటి ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. బహుజన బతుకమ్మ లాంటి ఒక ఆలోచనతో కార్యక్రమాన్ని రూపొందించి విమలకల్ లాంటి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసినాయి? ఒక ఐకాన్ను పెట్టారు, ఒక వ్యక్తిని, రాజకీయ నాయకురాలిని పెట్టి ఆమె మొత్తం బతుకమ్మ ఇప్పుడే కనిపెట్టి, ఇప్పుడే చేసి, ఇప్పుడే వైభవం వచ్చినట్టుగా పేరు రివీల్ చేశారు. పేరు రివీల్ చేయండి కొంచెం. కల్వకుంట్ల కవితమ్మ గారు. అంటే అది అలా కావకుండా తనే చూసుకోవలసింది ఉండి, తను ఐకాన్ కాలేదు కూడా. ఇవాళ మనము కొన్ని చోట్ల చూస్తే ఆవిడ బతుకమ్మ నృత్యం కాకుండా వేరే స్టెప్పులు వేసినటువంటి నృత్యము వీడియోలలో కనిపిస్తుంది. అది సరి అయింది కాదు.
కావాలనుకుంటే ఆ అది ఆ హిందీ ఫిల్ముల్లోనో వేరే సినిమాల్లో ఆ గ్రూప్ సాంగ్స్ ఉంటాయి కదా, డాన్సులు, అది చీరకట్లు తొడల మీద కట్టుకొని ఆడే ఆటలు పాటలు, అలాంటివి తయారు చేస్తామంటే సమాజం ఒప్పుకోదు. దానిని దానిగా పండిన పుష్పానికి రేకులు వడలినట్టు ఆకులు కింద పడినట్టుగా దానిని సమాజం తిరస్కరిస్తుంది. అలా తిరస్కరించే వరకు తీసుకురాకండి. ఈ రంగురంగుల అది బల్బులతో కాంతులతో బతుకమ్మని జీవింపజేస్తామని, వైభవాన్ని కల్పిస్తామని అనుకోవడం శుద్ధ తప్పు. ఇది రాబోయే కాలాల్లో దీని ప్రభావాన్ని ఈ కల్పితమైనది వికృతి లో నుంచి మనిషి వికృతి, పురుషుడి వికృతి భావనలోంచి ఈ కొత్త పండగకి బీజాలు పడుతున్నాయి. దాన్ని ఆపాలి. పురుషుడు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి, ఇది వాళ్ళ పండగ, దీనింట్లో నేను రూపకల్పన చెయ్యను, దీంట్లో నేను రాను. ఇదే కాదు, రాబోయే కాలాల్లో ఇక్కడికి హైదరాబాదులో తీసుకున్నా, ఇప్పుడు అనేక చిన్న చిన్న ఊళ్ళని తీసుకున్నప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యాపార వర్గాలు ఏం చేస్తున్నాయంటే, ఇక్కడ స్త్రీలు ఆడుకుంటున్నారు, అవును, ఆడుకుంటుంటే వీళ్ళకు కోలాళ్ళు కావాలని కోలలు తెచ్చి అమ్ముతున్నాడు వాడు. ఈ చప్పట్లు ఉంది, మధురమైనటువంటి శబ్దం ఉంది, అద్భుతమైన చప్పట్ల అది సంగీతం ఉంది. దీనిని కాదని ఈ కోలలు ఇచ్చేసరికి వాళ్ళ బతుకమ్మకి ఆడవలసినటువంటి నృత్యం కాకుండా ఇతరేతరమైనటువంటి నృత్యాలతో స్టెప్పులతో అది మళ్ళీ పిచ్చి పిచ్చిగా ఆటలు ఆడడం అనేది, కొద్ది రోజులు వాళ్ళు ఆకర్షణ వలలో పడతారు. సమాజం కూడా దాన్ని ఒక ఆనందిస్తుందేమో కొద్దిసేపు, కానీ ఆ తర్వాత దానిని దూరం కొట్టే పరిస్థితిని కూడా మనము తప్పనిసరిగా తీసుకురావాలి. ఎందుకంటే ఇది పండగ, పవిత్ర భావన, ఒక మహిళకి సంబంధించినటువంటి ఆలోచన ధార, పాట మహోన్నతమైనది, మానవీయమైనది, ప్రకృతి సిద్ధమైనది. దానిని కాపాడడమే ప్రభుత్వాల లక్ష్యం కావాలి. ఇప్పుడు ఆడవాళ్ళు ఆడుకునే బతుకమ్మలని నువ్వు 10,000 బతుకమ్మలకు పువ్వులు ఎక్కడి నుంచి తెస్తావయ్యా? అదేంటి నువ్వు మళ్ళీ ఈ ఎంత కాలుష్యాన్ని వెదజల్లడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు? నిన్న మొన్ననే వినాయక చవితి విగ్రహాలని రంగులు వేసి ఒక రాజకీయ పార్టీలు వెనక ఉండి అంత కాలుష్యాన్ని వెదజల్లుతుంటే మాట్లాడకపోవడము, భక్తిని పెంచాలి తప్ప డబ్బుని చూపించి డీజేలు పెట్టి పెద్ద పెద్ద లారీల్లో ఊరేగింపులు తీసి ఇంత వైలెన్స్, ఇంత అమానవీయమైనటువంటి తాగి తందనాలాడే వరకు వినాయక చవితి నిమజ్జనాలు, బతుకమ్మ పండుగ ఇంకా బాగానే ఉంది. కానీ దాని తర్వాతనే వచ్చేటువంటి నవరాత్రులు ఉత్సవాలు, దుర్గాదేవి అది శక్తి పూజ వస్తుంది, వాటిలో మరింత వైలెన్స్, అది పురుష ప్రధానమైంది. స్త్రీని పూజించే పండుగ కూడా పురుషుడు, యువకులు, తాగడాలు ఇవన్నీ కూడా మంచివి కావు, మన భారతీయతకి వ్యతిరేకమైనవి. ఎవరి పండుగ వాళ్ళు చేయాలి, ఏ దైవాలకు సంబంధించి. అట్లాగే బోనాలు స్త్రీలే కదా, పురుషుడికి అక్కడ జాగా ఉందా? ఒక్క పోతరాజు తప్ప ఇంకెక్కడ అతని ఇది ఉండదు. అది ఈ స్త్రీ దైవాలని రక్షించడానికి ఉండేటువంటి ఒక పాత్రే తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి మాతృస్వామ్య వ్యవస్థలో మహత్తరంగా వెలిగినటువంటి జనించినటువంటి ఈ పండుగలు పితృస్వామ్య భావజాలం వల్ల వాటి అసలు రూపానికి దూరం అవుతున్నాయి. ఇది ప్రత్యేకంగా గమనించవలసినటువంటి విషయము. ఇది రేపు మనము అందరం కలిసి ఆలోచించవలసినటువంటి విషయము. ఈ 10,000 గిన్నిస్ రికార్డు బతుకమ్మలు, కొన్ని అనేక వేల బతుకమ్మలు ఈ కార్యాలయాలు ప్లాస్టిక్ బతుకమ్మలను పేర్చి అది తయారు చేసి డబ్బుని వృధా చేయడము. రెండవది
ఆ, కాలుష్యాన్ని వెదజల్లడమే. ఇది ప్రభుత్వాలకు మంచిది కాదు. మీరు దానికి రేపు నేనేమంటానంటే, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు పార్కులు కడుతున్నాం, కొన్ని అయినా అవును. దాంట్లో కొంత భాగాన్ని ఈ తంగేడు పూలకి, బతుకమ్మ పువ్వులకి ఇవ్వండి. ఓకే. ఒక 5 ఎకరాలు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఈ ఈ ఈ పువ్వులని మొక్కలు నాటండి, పువ్వులు పండించండి. మీరు తంగేడి చెట్లు తంగేడు పూలు అంటున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం మహిళలకి బతుకమ్మ అంటే తెలుస్తుంది కానీ తంగేడి చెట్టు ఏందో తెలియదు, తంగేడు పువ్వు ఏందో తెలియదు. మామూలుగా నవరాత్రుల్లో దేవి యొక్క అలంకరణ, వాళ్ళ అమ్మవారి రూపం ఎట్లుంటుందో తెలియదు. మామూలుగా ఏం లేదు, జస్ట్ ఓన్లీ బతుకమ్మ తెచ్చామా, చీరలా కట్టుకున్నామా, తిరిగామా, అదొక రకంగా అయిపోయింది. అంటే మరి దీన్ని ఎట్లా? అది నగరాల్లో, ఇవి ఈ కొత్త జనరేషన్ కి మాత్రమే. 30-40 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ బతుకమ్మ తెలుసు, బతుకమ్మ పువ్వు వాళ్ళకి తెలుసలేదు, వాళ్ళు కూడా కానీ ఇప్పుడు చెప్పలేకుండా. ఈ పిల్లలకి మనము ఈ బతుకమ్మ ఫ్లవర్ పార్క్స్, ఉమ్. బతుకమ్మ ఫ్లవర్ పార్కులు ఏర్పాటు చేయాలి ప్రత్యేకంగా. తప్పు లేదు. అరే అన్ని పూలలాగే నువ్వు అన్ని పిచ్చి పిచ్చి చెట్లు తెస్తున్నావు కదనే, పిచ్చి పిచ్చి బొకేలు ఇచ్చే పువ్వులు ఏంటి? దానికి ఒక్క తేనెటీగ అయినా వాలుతుందా? ఒక పురుగైనా దాని చుట్టూ తిరుగుతుందా? వాసన లేని, సువాసన లేని, మాధుర్యం లేని, ఎందుకు పనికిరాని ఆ బొకేలని ఇవ్వడం అనేది ఏ సంస్కృతికి సంబంధించింది? ఇది పాశ్చాత్యీకరణలో ఈ పువ్వులని కూడా మనము వదిలిపెట్టలేకుండా ఉన్నాం. ఇవన్నీ సరి అయింది కాదు. బొకేలకు బదులు కండువాలు ఇవ్వండి. బతుకమ్మ పండుగల పువ్వులతో పాటు ఉన్నటువంటి కండువాలని తయారు చేయండి. ఇవాళ మనకు ఈ కండువాలు కూడా మనకి ఖద్దరు కండువాలు లేదా చేనేత కండువాలు వీటిని ఇవ్వడం లేదు. బయట సిల్కు అలాంటి శాలువాలు, అలాంటి కండువాలు మనము ఎక్కువగా ఇస్తున్నాము. దాన్ని కూడా తగ్గించాలి. పండగల పరమార్థాన్ని అర్థం చేసుకొని దాన్ని కాపాడలేని వాళ్ళు అక్కడ మేధావులు లేరు అని అర్థం. దీనిలో ఉన్నటువంటి దుర్గుణాలని, విధానాలను మనము గుర్తించాలి, అధ్యయనం చేయాలి. తప్పు లేదు. బతుకమ్మ ఒక భౌతికమైనటువంటి పండగ, భావజాలంతో కూడుకున్నది. అది మన కళ్ళ ముందు కనిపించే ప్రకృతికే కాదు, నగరానికి కూడా పూల మొక్కలు శోభ తెస్తాయి, పల్లెలకు అందాలు విరబూస్తాయి. పండుగ పువ్వు లేని పండుగ దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఈనాటికి కూడా ఆదివాసులు ఒకే రకమైన ఒక 10,000 పువ్వులతో ఒక మనిషి దేవుడిలాగా తయారవుతాడు. దానిని ధరించి అతడు నృత్యం చేస్తాడు. ఆ పూల సువాసన మైమరపింపజేస్తుంది అక్కడి మనుషులను, ప్రకృతిని. అది ఎంత గొప్పదైనటువంటి పువ్వులకు ఉన్నటువంటి శక్తి, సువాసనని ఇస్తుంది, అది అన్నింటినీ ఇస్తుంది. ఆ సంకేతాలని మనం కూడా నిలువెత్తు బతుకమ్మలను, ఒక మహిళే నిలువెత్తు బతుకమ్మ, ఆమె తల మీద ఒక పూల శిఖరం, ఆ పూల శిఖరాలతో ఆ సాయం సంధ్య సమయంలో గొప్పగా ఆ నీళ్ళకి ఆ బతుకమ్మలని ఇచ్చి బతుకమ్మల మీద ఉన్న దీపాలు వెలుగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత గొప్పటి దృశ్యం. ఈ రంగురంగుల లైట్లు ఏమైనా పనికొస్తాయా? పోయిరా బతుకమ్మ అని గొంతెత్తి పాడుతుంటే ఈ డీజేల రికార్డింగుల పాటలు పనికి రాకుండా పోతాయి. కాబట్టి వాటికి స్థానం కల్పిస్తూ వికృతిని దూరం చేసుకోవడమే ప్రకృతిని ప్రేమించడం. ప్రకృతిని ప్రేమించలేని వాళ్ళు బతుకమ్మలో చాలా పెడధోరణులను జొప్పిస్తారు. ఇలా కాకుండా చూడాలి. సరే, ఇప్పుడు బతుకమ్మ పండుగనే కాకుండా దాని తర్వాత వచ్చే దసరా కానీ, దీపావళి కానీ, సంక్రాంతి పండుగలు కూడా అవి మొత్తం కూడా కంప్లీట్గా మారిపోయినటువంటి సందర్భం అయితే ఉంది. మరి వీటి గురించి కూడా ఒక 2 మాటలు అయితే చెప్పండి. మరి తప్పనిసరిగా ఆలోచించాల్సిందంటే, మీరు మనము ఈ దసరా కాగానే 1-2 రోజుల్లో, అది బతుకమ్మ కాగానే దసరా వచ్చేస్తుంది వెంటనే.
అవును. దసరా అందులో ఈరోజు ఈసారి గాంధీ జయంతి కూడా అడ్డొచ్చింది మళ్ళా. అడ్డొచ్చింది. గాంధీ జయంతిని కూడా కాదని మనుషులు తాగకుండా తినకుండా ఉంటారా? లేదా తాగడానికే తినడానికే ప్రాధాన్యతనిస్తారా అనేది ప్రశ్న. ఓకే. కానీ అది పురుషుడి పండుగ. అద్భుతమైనటువంటి డబ్బు ఖర్చు కానీ మహిళల పండుగ. ఎక్కడా వసూళ్లు ఉండవు, ఎక్కడా విగ్రహం పెడతామని రారు, ఏ రూపంలో కూడా కాసుల గలగల కనబడదు, వాటిని డబ్బులు వసూలు చెయ్యరు. అంత మంచి పండగ. కానీ దాని తర్వాత వచ్చే పండగ నవరాత్రులు, దేవీ ఉత్సవాలు, దసరా పండుగ, మళ్ళీ వసూళ్ళే. మళ్ళీ కొంత బాధాకరమైనటువంటి అంశాలు అందులో చేరడం జరుగుతుంది. దసరా పండుగకైతే మద్య మాంసం లేకుండా, విచ్చలవిడిగా తాగకుండా పండుగ లేదు. ఆ రోజు చేయవలసినటువంటి పండగని విధానాన్ని ఇవాళ మారిపోయింది. పండగ ప్రారంభమే సీసా ఓపెనింగ్తో జరిగే పరిస్థితికి దిగజారాము. ఇప్పుడు దసరా పురుషుల పండుగ అని మనం ఎట్లంటున్నామంటే ఆడిదే ప్రధాన పాత్ర. ఈ బతుకమ్మ పండుగలో ఊరేగింపుగా పోతూ ఉంటే అనేక మంది బిచ్చగాళ్ళు దారికి ఇరువైపులా ఉండి అడుక్కుంటే ఈ వచ్చేటప్పుడు పోయేటప్పుడు 4 పైసలు ఉంటే 2కి చెక్కిన పైసలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, వచ్చేటప్పుడు వాళ్ళ కోసమని ప్రసాదం తీసుకొచ్చి వాళ్లకు పంచుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళు. ఇక్కడ ఏమవుతుంది? ఉదయమే ప్రారంభం, అంతే. పురుషుడికి స్త్రీకి, ఇంటికి పురుషుడికి లింక్ తెగిపోతుంది. తాగి తందనాలాడడం ఒక్కొక్కసారి ఉంటే కుటుంబ వ్యక్తులు, లేదంటే బంధువులు చూపించుకోవడం కోసం ఆ రోజు అత్యధికమైనటువంటి ఖర్చు చేయడం వల్ల కుటుంబాలు తింటున్నాయి. పండగలు వచ్చి ఆనందాన్ని పంచాలి తప్ప దరిద్రాన్ని కాదు కదా. ఉన్న 4 డబ్బులు పంట పొలాల మీద స్త్రీలు కష్టించి చెమట తీసినటువంటి ఆ ధాన్యము అమ్మడం వల్ల వచ్చిన దీన్ని ఆ పండుగకి ఖర్చు పెడతారు. ఇవన్నీ ఈ తర్వాత వచ్చే 4-5 పండుగలు వైలెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది మనకు. అది యుద్ధం. కౌరవ పాండవ యుద్ధం సందర్భంగా పాండవులు ఆయుధాలు దాస్తారు. మళ్ళీ ఆయుధము కౌరవుల పాండవుల మధ్య యుద్ధాలు, వాటిని దాచిపెట్టడము, వాటిని తీయడము అనేది ఒక పురుష ప్రాధాన్యంగా యోచితంగా ఉండడం వల్ల ఆ పండగ పరమార్థం మారింది. మళ్ళీ మనకు సంక్రాంతి పండుగ వచ్చింది. మళ్ళీ అది ప్రకృతి పండుగే. అవును. కానీ ఇవాళ ఏమైందండి, ఒక ప్రాంతం అంతా కూడా అక్కడ కూడా మద్యము తాగడము తినడమే. కోడి పందాల పేరుతో జూదము కూడా ఎంటర్ అయింది. ఇంత పెద్ద ఎత్తున జూదము జరిగేది ఓపెన్ గా, బహిరంగంగా భారతదేశంలో ఎక్కడైనా ఉందా అని నాకు డౌట్ వస్తుంది. అంత పేరు వచ్చినందుకు సంతోషించాలా? అలాగా జూదానికి అక్కడ కోళ్ళు తెగి గిలగిలలాడుతుంటే తెగిన కోడికి కూడా వేలాలు వేసి విక్రయం చేయడము, కొనడాలు ఎంత బాధాకరం అనిపిస్తుంది. రెండవది, ఊహించనంత వేల కోట్ల రూపాయల జూదం జరుగుతుంది. ఇది మొత్తం కూడా పురుష ప్రాధాన్యమే, పురుషుడే. మళ్ళీ అప్పుల పాలు కావడము, మధ్యతరగతి మీద ఎక్కువ భారం పడడము, మళ్ళీ కుటుంబాల మీద భారం పడడం, స్త్రీ మీద ఎక్కువగా భారం పడడం మనం గమనించాలి. కాబట్టి తర్వాత దీపావళి వస్తుంది, నరకాసురుడి వధ. ఈ వధలకి సంబంధించే జరుగుతున్నాయి మనకు. ఇప్పుడు దసరా పండుగ, రావణాసురుని వధ, రావణుని కాల్చడం, బొమ్మని కాల్చడం, అక్కడ
దీపావళిలో నరకాసురుడి వధ, ఇలాగా ఈ వధల పండుగలు వేరు, బతుకమ్మల బోనాల సంక్రాంతి పండుగలు వేరు. వీటిని మానవీయంగా జరుపుకోవడం జరుగుతుంది. వీటిని మనము పుట్టు పండుగలుగా భావించి వాటిని అభివృద్ధి చేయాలి. దానిలో ఉండేటువంటి చొరబారుతున్నటువంటి అవాంఛనీయమైన ధోరణులను తగ్గించి తిరిగి ప్రకృతిలోంచి ఆ పండుగని జరుపుకునే వీలు కలిగించాలి. అప్పుడే ఈ పండుగలకు వీలుంటుంది, ఆ పండుగల ప్రాశస్త్యం పెరుగుతుంది. వాటిలో దుర్గుణాలు, వాటిలో వికృతి పోతుంది, ప్రకృతి ప్రవేశిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత బిజీ Thanks అండి. షెడ్యూల్లో కూడా మీ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.